కలగూరగంప. ఇవాళ సీజన్ ఇంకంటే స్టార్ట్ కాలేదు, చాలా మంది పచ్చళ్ళు పెట్టుకుంటారు కానీ బట్ స్పెషల్గా తెలంగాణ సైడ్ ఏంటంటే కార్తీక ఊరినాకనే పచ్చళ్ళు స్టార్ట్ చేస్తారు. అదర్వైజ్ ఎండలకు ముక్క మెత్తగా అయిపోతుంది అనేది ఒక లెక్క ఉందన్నమాట. బట్ గాయత్రికి జింజర్ గార్లిక్ పేస్ట్తో మ్యాంగో పికిల్ చాలా ఇష్టము. ఇవాళ సాటర్డే, తను మండే రోజు జర్నీ చేస్తుంది యూకేకు. సో పచ్చడి కావాలన్నది కాబట్టి తన వరకు తెప్పించి పచ్చడి పెట్టిస్తున్నా. అండ్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే ఈ ప్లేస్ బాగా కలిసి వచ్చిన ప్లేస్, బాగా సెంటిమెంట్ ప్లేసు. ఇదే ప్లేస్లో 3 సంవత్సరాల క్రితం ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని ఒక బెత్తరసాయం అలాంటి ఇక్కడ కూర్చొని అన్ని పెట్టుకొని మ్యాంగో పికిల్ వీడియో తీసినాము. అది గాయత్రి తీసింది 2 days బ్యాక్. ఇప్పుడు అంటుంది అసలు ఏంటి ఎంతసేపు కలగూరగంప మేము కష్టపడతాం అంటారు కానీ అసలు స్టార్ట్ చేసింది నేను, నాకు క్రెడిట్ ఇవ్వట్లేదని అంటుంది. మీరు ఎప్పుడు తనకే క్రెడిట్ ఇస్తారు, బట్ అంటే గాయత్రి 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 అని చెప్పలేదు. ఏం చెప్పినా నేను చేసినా అని చెప్తాను తన ఫీలింగ్ అనమాట. మేము ఉంటామని నా ఫీలింగ్. బట్ మీ నుంచి వ్యాలిడేషన్ కాదు, మమ్మ నుంచి నాకు వ్యాలిడేషన్ కావాలా. మమ్మ నుంచి వ్యాలిడేషన్ ఇస్తే ఒక్కటే దాన్ని, కానీ అక్కడ నుంచి ఎంతమంది వ్యాలిడేషన్ ఇస్తారు. నువ్వు పోయినాక 2 రోజుల వరకు నువ్వు అలవరించిన అయ్యో గాయత్రి ఇస్తలేదు, గాయత్రితో ఏదో పిచ్చపాటి మాట్లాడుతూ వీడియో మధ్యలో అనేసి. సో ఎనివే మళ్ళీ ఒకసారి పచ్చడి తీసుకుంటా, దాన్ని చూపించుకుంటా. ప్యాకింగ్ రేపు మొత్తము. సో ఇక్కడ కూర్చున్నా, యాక్చువల్గా ఇది కలుపుతున్నా, గాయత్రి నుంచి పోతుంటే దాదాపు పిలిచి కూర్చోబెడుతున్నా అనమాట. సో నిజంగా అంటే ఏ ఆలోచన లేని ఒక చిన్న వీడియో, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేని చిన్న ఏమంటారు స్టార్టింగ్ అని కూడా అనవద్దేమో, ఒక పని, చిన్న పని ఈరోజు మీ కళ్ళ ముందు ఎదుగుతూ మీ ఒక సంస్థగా మారి, ఒక ప్రైవేట్ లిమిటెడ్గా మారి, ఇదంతా ఒక మెరాగిల్లా ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు కూర్చొని వీడియో తీస్తున్నా, సరే తీ అన్నారు, తీ అన్నా అంటే నీళ్ళతో నవకాయ పచ్చడికి అడిగిన, నీళ్ళతో ఎవరికి రాదు నాకు బాగా వస్తుంది తీ అన్నప్పుడు ఇది పెట్టుకొని కూర్చుంది. నేనేందుకు మాట్లాడుతూ టక్కటక్క మాట్లాడుతూ హోల్డర్ నువ్వు ఇంత స్పీడ్గా మాట్లాడతాం అనుకోలేదు, నేనేదో ఆగి 10 సార్లు ఒక్కొక్క సెంటెన్స్ 10 సార్లు మాట్లాడతామని అనుకున్నది అన్నది గుర్తుందా నీకు? సో అట్లా కాకుండా గబగబ మాట్లాడేసిన ఆ గబగబ వచ్చేది మీకు నచ్చి ఈరోజు ఇంత బ్యూటిఫుల్ జర్నీ జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఏం లేదు, జస్ట్ సరదాగా చిన్న పచ్చడి కలుపుతుంది వచ్చేది. ఏమైనా చెప్తావా నా మీద కంప్లైంట్? అక్కడ చూడు నీ మీద నాకేం కంప్లైంట్ నా మీద ఉన్నాయండి, కంప్లైంట్ లేదా నీకు? సరే, కాంప్లైంట్లు లేకపోతే మదరు కూతురు గానే కాదు. ఇది నీతో సమర్థింపు నాకు తెలియదు కానీ ఇది విషయం. ఓకేనా? మామిడికాయ ముక్కలు మా రాజు కొట్టించుకొచ్చింది మార్కెట్లో పోయి, నీళ్ళు తీసుకుపోయి కడిగి ఆనే కొట్టించుకొచ్చిండు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, రోస్టెడ్ మేథీ పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్, చాలా మంది జీలకర్ర పొడి పచ్చళ్ళ నేను వేస్తాను చెప్తున్నా. అండ్ పసుపు, ఆయిల్, దాంట్లో జస్ట్ లైట్గా పోపేసి అట్లా ఆరబెట్టిన చల్లగా కావాలి కలిపే టైం కానీ. అండ్ కలగూరగంప స్పైసీ పికిల్ మిర్చి పౌడర్ అండ్ నాన్ అయోడైజ్డ్ పికిల్స్ స్పెషల్గా మనము అమ్ముతాం కాబట్టి నాన్ అయోడైజ్డ్ అంటే వాళ్ళు కూడా పౌడర్ చేసి జస్ట్ ఫార్మేషన్ అనమాట. ఇది అయోడైజ్డ్ కాదు, పికిల్ స్పెషల్ పౌడర్. సో అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి 10 నిమిషాలు కలుపుకొని పచ్చడి. ఓకేనా? ఎందుకంటే దీనంగా చూస్తాం వచ్చిన ఎట్లా వస్తాం బ్యాగ్ వచ్చిందా, జ్వరం వచ్చిందా బాగా అట్లుంది. ఫస్ట్ ముక్కలు వేసేసుకున్నాం. గాయత్రి ఒక పని, నువ్వే నీ చేతితోటి కలుపు. ఇది నీ చెయ్యి, ఇది నా చెయ్యి. ఓకే, అవి కూడా మళ్ళీ అంటేనేమో నేనే చేసుకొచ్చుకున్న చట్నీ నువ్వే చేసామంటేనేమో నన్ను. రైట్, ఓకే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి, ఇది ఆల్మోస్ట్ ఇవి 4 కిలోలు ఉన్నట్టున్నాయి. ఇది ఒక 3/4 కిలో ఉంటుంది అనమాట. 1/2 కేజీ కొంచెం పైన, ఏందో లెక్కలు గమ్మత్ చెప్తాను నేను. కానీ ఇది పచ్చి వేస్తే మంచి ఘాటు ఉండి సంవత్సరం అంతా బాగుంటుంది. అండ్ దీన్ని ఆయిల్ వేస్తారు కొందరు, వేయొద్దు, పచ్చిదే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక కలుపుదాం.
జింజర్ గార్లిక్ పేస్ట్ పడంగానే ఆ మామిడికాయ చట్నీ స్మెల్ వస్తుంటుంది కదా. నోట్లో ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి. స్మెల్ ఫ్రెష్ అల్లమెల్లిపాయ పేస్ట్ ఇంట్లో చేస్తే ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది ఫ్రెష్ అల్లమెల్లిపాయ పేస్ట్ చేయగానే ఫ్రైడ్ రైస్ వండుకుంటారు తెలుసా మీకు. మా అత్తమ్మ వాళ్ళు ఎవరో చెప్పారు మేము చేసుకోమని అట్లా. ఓకే రైట్. దీంట్లో ఇంకా మిర్చి పొడి నేను ఫస్ట్ నాకు అంటే దీనికి ఎంత గ్రేవీ కావాలో దాన్ని కొలతలు వేస్తాం కాబట్టి నాకు తెలియదు. ఈ గ్లాస్ తోటి అంటే జస్ట్ ఉప్పు కారం ఎంత పడుతుందని చూపిస్తాను. ఓకేనా. సో మిర్చి పౌడరు మన దగ్గర మామూలుగా 3-4 రకాలు దొరుకుతుంది. ఇందులో ఇంకొకటి ఎస్పెషల్గా పికిల్స్ కొరకు ఇందులో తేజాకాయ కూడా కలిపేసి చేస్తారనమాట. సో కాబట్టి మంచి కమ్మదనం వస్తుంది పికిల్స్. రెండు ఇదే దాంతో ఒకటి, ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది అన్న ఉప్పు ఒకటేస్తున్నా, చూసి వేద్దాం. దెన్ నెక్స్ట్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నిజంగా. పసుపు, ఇవి అందాజ, ఇంకన్నీ ఏం కొలతలు చెప్పినా కనుక ఎప్పుడు చెప్పాను కానీ ఇది రోస్టెడ్ అనమాట. మంచిగా ఇందాక వేయించినాం కదా అది. మెంతి పౌడర్ 1 2 3, వేరే జీలకర్ర పొడి, రోస్టెడ్ జీరా పౌడర్, ఇంత చాలు. అదే కమ్మ ఉంటుంది. చట్నీ చూసిన వాళ్ళందరూ ఉప్పు సరిపోయిందో లేదో అంటారేమో. సరిపోతుంది. ఎక్కువ సాంద్రత అంటారా మరీ తెలుగులో మాట్లాడితే బరువు ఎక్కువ పడుతుంది. అబ్బా 2 గ్లాసుల మిరపపొడి ఈక్వల్ టు 1 గ్లాసు నన్ను అడిగితే. రైట్, ఇది కలిపినాం కదా. ఇప్పుడు అసలు సిసలు విషయం అనమాట. బాగా కాచి చల్లార్చిన ఓన్లీ ఆవాలు జీలకర్రతో పోపు పెట్టుకున్న నూనె పట్టుకో, కింద పట్టుకో, చల్లగా ఏందో లెసు. ఎస్, ఇది ఫ్లెక్సిబుల్ అంట. ఎట్లా వంపుతే అట్లా వంగుతుంది. ఫ్లెక్సిబుల్గా అయింది, నీలాగా కాలేదు. నాన్నలాగా అంటే మళ్ళీ పెళ్ళైనాక 25 ఏళ్ళకి ఒకరు చెప్తే ఒకరు వంగకపోతే ఏం చేస్తాం? ఇక ఎవరు చెప్పిన మాట ఒకరు వింటాం. సప్పుడు ఎట్లా ఏం కొట్లాడతాం బియ్యని. ఫస్ట్లో అస్సలు వినకపోతుంది. ఊ అంటే రోషాలు, ఆ అంటే రోషాలు, అలుగుళ్ళు పోయమ్మో. ఇప్పుడేమో ఏం అలుగుతుంది అంటే పోనీ అనిపిస్తుంది. ఫినిష్. రేపటికి దీనిపైన ఫుల్ నూనె చేస్తారు. అయిపోయింది చట్నీ. సుధురు రండి ఇక మీరు దగ్గరికి వెళ్ళి ముద్దుగా. కరెక్ట్ గ్రేవీ సరిపోయింది కదా. రేపు నూనె వెళ్తుంది మంచిగా. కొంచెం నాకు తెలిసి ఉప్పు చెక్ చేయాలా, అదర్వైజ్ ఎవ్రీథింగ్ సూపర్ అనమాట. సో కలగూరగంప ఛానల్ స్టార్ట్ చేసినందుకు బహుమతిగా నీకు అమ్మా అదే పచ్చడి కానుక. థ్యాంక్స్. అక్కడ చూడు. సో ఇదనమాట ఫైనల్గా పచ్చడి అయిపోయింది. అయిపోయిందంటే పని అయిపోయింది అనుకోదు. రేపు మళ్ళీ అన్నీ చెక్ చేసేస్తా. చెక్ చేసినప్పుడు అయినాక ప్యాక్ చేయాలా, ఎన్ని కిలోలు అంటే 1 kg, హాఫ్ కేజీ అట్లా కావాలన్నా మొత్తం పెద్ద ప్యాక్ ఎప్పటికప్పుడు వీడి తీసుకునేకి. సో వాళ్ళ దోస్తులు అందరు తింటారు కాబట్టి ఇదనమాట మన గరం మసాలా. అమ్మ చేతి గరం మసాలా ఒకటి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫ్యాన్స్ దానికి.
అండ్ ఈ పచ్చడి కూడా గోంగూర బిర్యానీ, యా కలగూర గంప గోంగూర బిర్యానీ మిక్స్ కూడా. అవునా ఫ్రెష్గా ఉంటుంది అన్ని రోజులు వాడ అంటే తీసుకుపోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. పెట్టే ఉంటుంది. 1 month వచ్చింది నాకు, 1.5 month వచ్చింది నాకు. అది ఫ్రిడ్జ్ అంటే వాళ్ళ కిచెన్ చూపిస్తే యాక్చువల్లీ ఏంటంటే ఒక ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్కు కారిడార్కి అటు ఎన్ని రూమ్లు, అటు 4 అటు 4 ఇటు 3 ఎన్ని మొత్తం 7 rooms 6 rooms 9 rooms ఉంటాయి అనమాట. ఎవరిది వాళ్ళకి ఇండిపెండెంట్గా అందరికి కలిపి ఒక కామన్ కిచెన్ ఉంటుంది. అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్లో. ఈసారి కిచెన్ టూర్ చేయరాదు మంచిగా. నా ఫ్రిడ్జ్ స్టాక్లో అయితే అన్ని పచ్చళ్ళే ఉన్నాయి. వేరే వాళ్ళ వెజిటబుల్స్ పెట్టుకుంటారేమో కదా. అట్లా చూస్తే నీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ షెల్ఫ్ నాదనేది చూడంగానే అర్థమైపోతుంది. అదిరిపోయింది కదా స్మెల్. ఇప్పుడే వేసుకొని తిను. ఓకే పెరుగన్నం ఉంది ఈరోజు, సో పెరుగన్నంలకు చట్నీ వేసుకొని తింటుంది గాయత్రి. ఇంకేందబ్బా ఒకటి అనొచ్చు, బికాజ్ యూ కెన్ థ్యాంక్ దెమ్ బిల్డింగ్ కలగూర గంప. బికాజ్ లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఆడ కారం వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఉప్పు వేరే వాళ్ళ దగ్గర, అలాంటిది ఇక్కడ ఈ ఓన్ కంపెనీ ప్యాకెట్స్ అయినాయి. అవునవును కదా, విన్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే మీకు థ్యాంక్స్ చెప్పాలంట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పికిల్స్ చేసినప్పుడు అన్ని వేరే బ్రాండ్స్ వేరేవన్నీ ఉండి మనం చేసినాము. బట్ ఈ రోజు మనం పికిల్ చేసే టైంకి ఎవ్రీథింగ్ మన బ్రాండ్ మనదనమాట. సో అన్ని కలగూర గంప బ్రాండ్వే, అన్ని ప్యూర్ మంచివి. ఎంత అంటే మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం మంచి పెట్టడానికి ఇదన్నమాట. సో మీ ప్రేమకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ నమ్మకానికి, మీ ప్రేమకంటే ఈరోజు రేపు ఇంట్లో మనుషులనే నమ్మని సిచ్యుయేషన్లో, నమ్మని టైంలో నేనెవరో తెలియకుండా, మేమేంటో తెలియకుండా జస్ట్ ఒక వీడియోలు చూసి మమ్మల్ని నమ్మి మాతో పాటు జర్నీ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నేనున్నా, మీరు నా దగ్గర ఉన్నారు, నా మనసులో ఉన్నారు, నేను మీ ఇంట్లో ఉన్నా. ఇంతే, ఈ ప్రేమ ఇట్లనే ఉండాలబ్బా, లైఫ్ టైం ఇట్లా ఉండండి చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ. అంతకుమించి వేరే ఏ పదం కూడా దానికి సరిపోదు, ఏది కూడా దానికి సరిపోదు అనమాట ఇది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. దగ్గు జలుబు జ్వరము ఇంకా తోపులాగా తురుంగాన్లాగా పాండిచ్చేరిలో స్కూబా డైవింగ్ చేస్తాను నన్ను. నాతో గొడవ పడ్డది, నేను నో అన్నందుకు కోపం పడ్డది. నేను చెప్పిన అది చేసినామంటే మనము జర్నీ చేసే టైం దగ్గర ఉంది, నీకు జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది, అన్నీ వస్తాయని చెప్తే అప్పుడు నన్ను తిట్టింది. ఏం చేయకపోయినా ఆడ స్వీట్లు చెదారం తిని ఈరోజు కొంచెం జలుబు దగ్గు జ్వరం తెచ్చు. ఓకే, ఇంకో 1 day టైం ఉంది కాబట్టి తగ్గిపోతుంది రేపటికల్లా. కరకకాయలు తీసుకపోయాను, ఎందుకంటే గింజ ఉంటుంది కాబట్టి. ఈసారి లాస్ట్ టైం అది మిస్ అయిపోయినా, అన్ని ముక్కలు చేసి పెద్ద పెద్ద ముక్కల గింజలు తీసేసి ఇచ్చేద్దాము. వామ కూడా తీసుకపోయారు. ఏదో సీడ్లింగ్ వస్తుంది అనుకుంటారు, అది యాక్సెప్ట్ లేదు కాబట్టి వామను కూడా కచ్చా పచ్చా మిక్సీలో వేసిస్తే 1 spoon వామ కూడా అట్లా తింటుంది. అది సంగతి. ఓకే, ఇక చాలు. పెరుగన్నం పెట్టుకుంటే చట్నీ పెట్టేసిస్తా, ఒకసారి రాళ్ళు పోతుంది దిష్టి తీసిస్తా. ఓకేనా? బై. దిష్టి అంటే మాదే తగులుతుంది అందరిది, మళ్ళీ ఇంకేదో అనుకోగలరు, మనదే తగులుతుంది అది.